Then came the relief and I saw the movie then. After everyone told me, and anta tension paddanu, but always it proves that hard work and content, it will be the winner. It proved it once again. Sharwa, our journey started long back, even before Mahasamudram. We wanted to do something unique movies and mottam మీద Mahasamudram, we did it. I could not give you the hit range what we thought. But what I can tell is, in spite of all the last, Telugu maatladana, English is coming up. దీంట్లో వచ్చేస్తుంది సక్సెస్తో వచ్చిన ఇంగ్లీష్ సార్. అంటే ఒడుగుతొడుగులు అంటారు కదా, ఈ మూవీ టైంలో అనుకోకుండా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ ప్లేస్ అండ్ యూ మేడ్ ష్యూర్ యువర్ కాన్ఫిడెన్స్ యూ గేవ్ మీ, ద కాల్స్ యూ మేడ్ అండ్ ద కాన్ఫిడెన్స్ యూ గేవ్ మీ, ద రిజల్ట్ ఈస్ దట్ వన్ ఓన్లీ. ఇవాళ ఇలా ఉన్నావు అంటే కనుక బోత్ ద గైస్, అంటే యు ఆర్ కాలింగ్ మీ, టెలింగ్ మీ, అనిల్ గారు లెట్స్ డూ ఇట్, డూ వాట్ ఎవర్, అండ్ ద వే హీ టాక్డ్, ఏది కావాలన్నా చేసేద్దాం అండి, వీ నీడ్ టు గెట్ ఎ బ్లాక్ బస్టర్ ఎనీ టైమ్. మీ డేట్ చెప్పండి, ఏ డేట్ అయినా సరే మన బ్లాక్ బస్టర్, దట్స్ ఆల్వేస్ హీ యూస్ టు టెల్. ఏ డేట్కి రిలీజ్ చేయండి, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. సో అన్ని ఆ డేట్లు ఈ డేట్లు ఎందుకు, గట్టి డేట్కి వేద్దామని పండగకి వేస్తాము. అండ్ పండగకి శర్వా సంక్రాంతి అనేది ఉంది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ సంక్రాంతి విల్ బి ఎ శర్వా సంక్రాంతి. థ్యాంక్ యూ శర్వా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఈజ్ ద బెస్ట్ సక్సెస్. అండ్ శ్రీను గారు ఆయన కాల్ చేశారంటే నాకు తెలుసు సినిమా హిట్ అయిపోయిందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా రామ్ అబ్బరాజు ఫస్ట్ మూవీ ఐ గేవ్ ఇట్ టు యూ, దిస్ మూవీ యూ గేవ్ ఇట్ టు మీ. ఇక అంతకంటే నేనేం చెప్పలేను. బికాజ్ ఫస్ట్ మూవీకి వీ హ్యాడ్ సెవరల్ ప్రాబ్లమ్స్, కోవిడ్ అన్నీ వచ్చినాయి. బట్ ఐ స్టూడ్ ఫర్మ్లీ and made sure that the movie is released in spite of all the obstacles. But ఈసారి he stood firmly, ఏదో విధంగా కష్టపడి హిట్ కొడదామని, and we did it. Thank you రా, థ్యాంక్ యూ సాయి, పేరు కూడా మర్చిపోతున్నా, భాను అండ్ నందు, థర్డ్ మూవీ and we did the entire thing. Hopefully we'll do many more again. ఎంత కష్టపడ్డారంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఆల్వేస్ ఫీల్, వీళ్ళు ముగ్గురు 3 మస్కటీర్స్ లాగా ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. సో ఐ అగైనెస్ట్ దెమ్ అనమాట. బట్ ఇట్ వాజ్ వెరీ హెల్తీ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ ఫైన్. వెరీ హ్యాపీ ఫర్ టుడే. యు ఆర్ అగైన్ థర్డ్ మూవీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ద వే యూ షోడ్. అండ్ అంటే చూసిన వాళ్ళందరూ అంత ఖర్చు పెట్టేశారేంటి అంటున్నారు. అండ్ ఐ టోల్డ్ మా యువరాజ్ని అడగమంటున్నాను. బోత్ ఐ మీన్ the team, how they worked is, they showed that whatever we keep is different and whatever you can show is different. And my heroine, I have to tell about her specially because I was in Vijayawada. Suddenly she came for one of the inaugural ceremony and I introduced her to our MP, telling that she's the lucky mascot of the industry. All she told is, forget industry, I want to be the lucky mascot for you and AK Entertainments. Thank you Samyukta, you are the lucky mascot for us. And suddenly you brought us out and comeback ante, for me this is my biggest comeback in anything and I'll make sure that ఇంకా తప్పులు చేయకూడదు, చేయకుండా ఉండటానికి బాగా ప్రయత్నిస్తాను. ఏదైనా తప్పులు చేస్తా అంటే మీరే చెప్పండి చేయొద్దని. వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ అండ్ ఎవ్రీవన్, ఈవెన్ ద ప్రెస్, అందరూ, మీన్ వన్స్ ద ప్రెస్ షో ఈజ్ ఓవర్, ఐ గాట్ ద కాల్స్ నెవర్ ఇన్ మై లైఫ్. అన్ని కాల్స్ వచ్చినాయి ప్రెస్ నుంచి, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని. దట్స్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నప్పుడు నథింగ్ క్యాన్ గో రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి రైట్. మా హీరోయిన్ సాక్షి, తనకు కూడా నాకు అంటే ఏజెంట్ అప్పుడు ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ ఐ కెన్ నాట్ గివ్ హర్ ద
success she needed. And now I'm very happy. She got the best success. Everyone, Venel Kishore, Satya, and Naresh Garu, he stole the show. And అంటే ద వే లాస్ట్కి వచ్చేసరికి ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వేస్తున్నారు. ఈ నాట్ డూ ఎనీథింగ్, కనిపిస్తే నవ్వేస్తున్నారు. అండ్ ద లాస్ట్ వన్, ద డైలాగ్ వేర్ ద థియేటర్ ఎరప్టెడ్. అవి నీ కొడుకుని చూపిస్తామంటే ఇదిగో నా బంగారు కొండ అండి, అది కాదు యానకొండ. అండ్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ద థింగ్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ద వే Sai had designed the scenes, Nandu Gani, Banu Gani, the way they wrought, everything came up good. And this is the first success meet. మనకి రిలీజ్ ముందు ఒకే ప్రెస్ మీట్ ఉంది, రిలీజ్ తర్వాత చాలా సక్సెస్ మీట్లు ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ 3 weeks ఇట్స్ గోయింగ్ టు బి నారీ నారీ నడుమ మురారి. అండ్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ వీ డిడ్ అవర్ బెస్ట్, వీఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద ప్రెస్ షో దగ్గర నుంచి. యాక్చువల్గా ఆ రోజు షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాను, వెనకాల నించొని చూస్తున్నాను ఎక్కడెక్కడ నవ్వుతారు ఏంటి అది అని చెప్పి. అనిల్ గారు డిస్టర్బ్ చేస్తారు సార్. ఫస్ట్ అయితే సినిమా చూడేవారు వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు అని చూసే లోపల ఏమైంది అంటున్నారు. అరే ఆగండి సార్, నేను చేస్తాను, మీకు నవ్వుతున్నారు సార్ అని మళ్ళీ మెసేజ్లు అందరూ అయింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మీడియా వాళ్ళందరూ బయటకు వచ్చి చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ అయిపోయింది. సంయుక్త, నేను, సాక్షి, భాను అందరం ఉన్నాం అక్కడ. వెళ్ళనివ్వలేదు, కాసేపు నించోబెట్టి మాట్లాడి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం రివ్యూస్ అన్ని వాళ్ళు రాసేసి ఇమీడియట్గా, కొంతమంది అయితే అక్కడే బయట నించొని ఇమీడియట్లీ రివ్యూ పెట్టేశారు అనమాట. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్ అది జరిగిన ఇది. సో కమింగ్ టు నారీ నారీ నడుమురారి, ఆఫ్టర్ సామాజిక వర్గంలో ఎలాంటి సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐడియాతో భాను అండ్ నందు ఈ ఐడియా చెప్పగానే దాన్ని డెవలప్ చేసి ఎవరు పర్ఫెక్ట్ అది అనుకున్న టైంలో ఓన్లీ ఒక్కసారి చూసుకుంటే మనకి శర్వా గారు పర్ఫెక్ట్. సో అని ఇఫ్ యూ రిమెంబర్, మీరు నాకు పిలిపించారు, వచ్చాను. ఆ రోజు నుంచి యాక్చువల్ ఫస్ట్ మీటింగ్ శర్వా గారితో కలిసినప్పుడు మేము అసలు సినిమాల గురించి మాట్లాడుకోలేదు, వేరే ఏవేవో మాట్లాడుకొని అవన్నీ కనెక్ట్ అయ్యాము. సో తర్వాత నరేష్ని ఇచ్చాము. ఇమ్మీడియట్లీ ద డే 1 ఎప్పుడైతే నరేష్ని ఇచ్చామో అప్పటి నుంచి సినిమా ఎండింగ్ వరకు స్క్రిప్ట్ విషయంలో ఆయన ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. జస్ట్ ఓన్లీ ఒక్కటి క్లైమాక్స్ ఒక్కటి చూసుకోండి అనేదో ఒక్కటి చెప్పారు అంతే. ఇంకా ఆ తర్వాత ఎవ్రీ టైం అలా జరుగుతూ ఉండింది. మధ్యలో ఆయన ఏదైతే చెప్పారో మేము కూర్చొని మధ్యలో మాకు ఈ షెడ్యూల్స్ గ్యాప్ రావడం వల్ల మా రైటర్స్ వీళ్ళు దాన్ని కొంచెం బ్యూటిఫుల్గా ఎమోషనల్గా మార్చేసరికి ఆ అనుకున్న హై వచ్చింది. అండ్ ఆ తర్వాత నుంచి ఎవ్రీడే ఆన్ సెట్ కానీ ఎక్కడైనా కానీ శర్వా గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ అంటే అది అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు, ఇట్స్ లైక్ ఫన్ టు వర్క్ విత్ యూ సార్. వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడెప్పుడైతే కొన్ని సందర్భాల్లో నేను డౌన్ అయినా, కొంచెం ఇబ్బందులు పడ్డా, మీరు ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పి నాకు ఎంతో పాజిటివ్, ఎంతో ధైర్యం ఇచ్చారు. యూనో అసలు ఈ మధ్యలో ఏమేమి జరిగినాయో మీకు తెలుసు, బట్ మీరు ఎప్పుడు మీ ఫోన్ వచ్చినా నాకు తెలియని ధైర్యం అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత సపోర్ట్ నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యు ఆర్ లైక్ బ్రదర్, యు ఆర్ లైక్ గైడ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ రిజల్ట్ మిమ్మల్ని కలిసిన రోజు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అది అసలు నేను జీవితంలో మర్చిపోలేను. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ దేర్ ఆ టైంకి. థ్యాంక్ యూ సార్. అండ్ ఏదైనా కథ ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఈరోజు ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నానంటే ఫస్ట్ అది మొదలయ్యేది రైటర్స్ దగ్గర నుంచే. సో ఫర్ మీ ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ అండ్ 2 వండర్ఫుల్ రైటర్స్, భాను అండ్ నందు. సో భాను వైజాగ్లో ఉన్నాడు, ఇందాక నందు చెప్పినట్టు ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళాడు. సో హీఈస్ అ వెరీ బ్రిలియంట్ రైటర్. కామెడీ టైమింగ్ కానీ, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ ఈజీగా, అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ ఒక చేంజ్ ఏమన్నా అనుకున్నా ఇమ్మీడియట్గా దే కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఇప్పుడు మీరు ఇందాక అదే మనం మాట్లాడుకున్నట్టు ఆ క్లైమాక్స్ ఫస్ట్లో అనుకున్న తర్వాత ఎలా అయితే మనకు అనుకూలంగా వచ్చిందో అది. అండ్ థ్యాంక్ యూ భాను, యు ఆర్ మై ఫ్రెండ్, బ్రదర్, ఎవ్రీథింగ్. నీకు తెలుసు అది, కానీ స్టేజ్ మీద చెప్తున్నాను అంతే. అండ్ నందు హ్యావ్ ఎ యునీక్ సెన్స్ ఆఫ్ కామెడీ. డైలాగులు విపరీతంగా రాస్తాడు. అంటే ఒక్కోసారి ఆ విపరీతంగా రాయటం వల్ల కూడా అవి తీసేయడానికి మళ్ళీ నందు ఇది వద్దు, ఇది తీసేద్దామంటే బాగుంటుంది బ్రో పెట్టు అంటే మళ్ళీ అక్కడ అనిల్ గారితో ప్రాబ్లం. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో. బట్ థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఫస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రైటింగ్. సో
మనకి సినిమా ఆడాలంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాతే మిగతావన్నీ ఇమోషన్స్ అవన్నీ తర్వాత. సినిమా బాగుంటే సినిమానే మాట్లాడుతుంది, కంటెంట్ బాగుంటుంది. సో నాకు ఇంత బ్యూటిఫుల్ డైలాగ్స్ అండ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఇచ్చిన భాను అండ్ అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీహో మన కొలాబరేషన్ అలా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 5 years నుంచి ట్రావెల్ ఉంది మనది. యూనో మనం ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నో చేసాం, కానీ ఆయన యూఎస్లో ఉంటారు, అంత ఈజీగా దొరకరు. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవారు. చాలా ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని మధ్యలో. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సంక్రాంతి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంక్రాంతికి వస్తామని. మీరు సంక్రాంతి అని చెప్పినప్పుడు చిన్న భయం అయితే వేసింది. బట్ ఎనీహో వీ క్రాస్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఇంక నుంచి ఏకే బ్యానర్లో ఇలా అన్ని హిట్లే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ కమింగ్ టు సంయుక్త, థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ డే వెన్ ఐ మెట్ హర్ ఇన్ కేరళ ఫర్ దిస్ నరేషన్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షీ ఈజ్ వెరీ సపోర్టివ్, నథింగ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఫస్ట్ డే నుంచి తను ఈ సినిమా చాలా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, కాబట్టి తొందరగా రిలీజ్ చేయండి అంటూ. సో షీ కెప్ట్ దట్ ప్రెషర్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. తను సెట్లో కూడా అన్ని డైలాగ్స్ కానీ అన్నీ ఇమ్మీడియట్గా నేర్చుకొని, అండ్ ఆబ్వియస్లీ తనకు తెలుగు కూడా బాగా వచ్చేసింది. సో అండ్ యు ఆర్ రియల్లీ లక్కీ ఫర్ ద ఫిలిం అందరూ చెప్తున్నట్టు. యాక్చువల్గా తను ఒకరోజు అంది, నా లక్కీ అదే నా హిట్ స్ట్రీక్ని బ్రేక్ చేయవు కదా నువ్వు అంది. సంయుక్త, ఐ కెప్ట్ మై వర్డ్. థ్యాంక్ యూ. అండ్ సాక్షి షీ ఈజ్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ అండి. చాలా బాగా చేసిన సినిమాలో. ఎవ్రీవన్ అమ్మాయిని పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ నార్మల్ పర్సన్. చాలా అంటే అలా వస్తుంది, షూట్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది, సైలెంట్గా ఉంటుంది. సో వెరీ హ్యాపీ ఫర్ సాక్షి. అండ్ నరేష్ గారు మాది ఒక సెపరేట్ ట్రాక్ లాగా సెట్ అయిపోయింది ఇంకా. సో ఆయన వెరీ క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తారు ఆయన. మనం ఒక్కసారి ఒక క్యారెక్టర్ చెప్పామంటే నో లిమిటేషన్స్, నథింగ్. సో దానివల్ల ఈరోజు మనం రిజల్ట్ చూస్తున్నాము. చాలా కామెడీ అంతా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్ లైక్ సత్య, వెన్నెల కిషోర్, గెటప్ సీను, సంపత్ గారు. సో ఉన్న ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కమింగ్ టు డిఓపి యువరాజ్ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేశారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. యూ గేవ్ ఎ వండర్ఫుల్ అవుట్పుట్. డిఐ అండ్ ఎవ్రీథింగ్, ద గ్రేడింగ్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అండ్ యాక్చువల్గా ఒకటి చెప్పాలి, ఈ సంక్రాంతికి 2 సినిమాలతో వచ్చారు ఆయన. అనగనగా ఒక రాజు, కంగ్రాట్స్ సార్ ఫర్ దట్. అండ్ మనది ఒక పక్క ఆ షూటింగ్, ఒక పక్క ఈ షూటింగ్, డే అండ్ నైట్ కష్టపడ్డాడు ఆయన. అక్కడ పొద్దున ఫైట్ షూట్ జరుగుతుంటే ఇక్కడ నైట్ సాంగ్కి వచ్చి అసలు మళ్ళీ ఇమీడియట్గా, పైగా మాలలో ఉన్నారు అప్పుడు, ఈ గ్యాప్లో పూజ చేసుకొని అసలు నిద్రపోకుండా పనిచేశాడు ఆయన. థ్యాంక్ యూ యువరాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ బ్రదర్. యూ గేవ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ లాస్ట్ మినిట్లో కొంచెం ఇబ్బంది అయినా ఆర్ఆర్ అంతా కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ, అంటే మన డెలివరీ కంటెంట్ అంతా ఇవ్వాలి, చాలా ఫాస్ట్గా చేశారు. థ్యాంక్ యూ. హోల్ టీమ్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, సీను, హరి, లోకేష్, సంతోష్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సాయి గారు కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్, అంజిరెడ్డి, వర్మ అండ్ సుధాకర్ గారు, అందరికీ పేరున థ్యాంక్ యూ అండి. అంటే ఎందుకు అందరికీ చెప్తానంటే సంక్రాంతికి వచ్చి కొట్టడం మామూలు విషయం కాదు, కొట్టాము. సో అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అక్కడ ఈవెంట్ జరిగింది యాత్రేపురంలో. ఆ రోజు ఇక్కడ వర్క్ ఉండి నేను వెళ్ళలేకపోయాను. బట్ మా కోసం వచ్చిన అజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ సినిమాలో లాస్ట్లో అడగగానే చేసిన స్మాల్ క్యామియో అయినా చేసిన మా బ్రదర్ శ్రీ విష్ణు గారికి మెనీ థ్యాంక్స్. అండ్ సార్ శ్రీను వైట్ల గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ సినిమాలు వెంకీ అని అంటే అందరూ చెప్పే ఉంటారు మీకు. మీ సినిమాలు చూసే ఇప్పటికీ కూడా రోజు బోర్ కొట్టినప్పుడల్లా అవే పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయడం వెరీ మచ్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మర్చిపోలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆలోచించండి. థింక్ ఫర్ మై ఎంటైర్ టీమ్ ఇట్ ఈస్ అ వెరీ ఇమోషనల్ సక్సెస్ అనమాట. ఐ హ్యావ్ వెయిటెడ్ 2 years to have a theatrical release, and I heard the story, I mean మన మూవీ, the story I heard long back, అంత లాంగ్ బ్యాక్ కాదు కానీ 2 years ముందు. From day one I had the confidence that this will become a beautiful film. And how the making and everything, of course everything defines how the output will be. Now when I see the response in the theater, I'm so happy. I went for the the premieres. Akkada
there were a lot of media people, but there were also a lot of people from different age category. I mean, youngsters unnaru, family to paatu vachina, a lot of different type of audience. అందరూ ఆ థియేటర్లో ఒకేసారి నవ్వడం, ఎంజాయ్ చేయడం, చప్పట్లు కొట్టడం, ఇట్ వాస్ అ వెరీ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ ఆ థియేటర్ సక్సెస్ అనేది ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అది మనకి కావాలి, బికాస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ సక్సెస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ ద రీజన్ ఎంటైర్లీ ఐ గివ్ ద క్రెడిట్ టు మై డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దియా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను ఆ క్యారెక్టర్కి చూస్ చేసి యూ షోడ్ మీ సో వెల్, యూ రోడ్ ద క్యారెక్టర్ సో వెల్. అది ఇప్పటికీ ఐ నో ద లాట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఆ కామెడీ, ఇవన్నీ ఆడియన్స్ ఆర్ నోటీసింగ్. బట్ అట్ సమ్ పాయింట్ ఐఎమ్ వెరీ షూర్ ద రైటర్స్, ఆఫ్ కోర్స్ నందు గారు అండ్ భాను గారు, అండ్ యువర్ కొలాబరేషన్, ద వే ఆ చిన్న చిన్న విషయాలు ఎంత కరెక్ట్గా మీరు మూవీలో చూపించారో అది కొన్ని రోజుల తర్వాత రిపీట్ ఆడియన్స్కి లేదా ఒక యునో వెన్ దే వాచ్ ఇట్ ఆన్ అ లేటర్ స్టేజ్ దే విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఆ పండగ సినిమా we have become the Sankranti winner, and then everybody is enjoying and laughing in the theaters. But I give entire credit, and especially నాకు నచ్చిన the most beautiful review ఏంటంటే అందరూ చెప్తున్నారు అన్ని ట్రాక్స్లు బాగున్నాయి మూవీలో. ఇట్స్ నాట్ దట్ ఇది బాగుంది అది బాగుంది అనేది కాదు. దే ఆర్ లైక్ బోత్ హీరోయిన్స్, దే హ్యావ్ సబ్స్టాన్షియల్ రోల్ అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ రిటర్న్ అన్నది. And that is so important because content is the number one, is something that I've always believed. Content to velte there will always be success follows. When they say that luck factor or this golden thing, whatever adi chepte, what I believe is that content undali movie lo. A content unte audience will receive it. Then Telugu audience are biggest movie lovers. ఇప్పుడు పండగ రోజు నిన్న వెన్ ఐ సా దట్ ట్వీట్ ఆఫ్ అనిల్ గారు, ఎవ్రీ థియేటర్ ఎవ్రీ షో హౌస్ఫుల్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఐ మీన్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మీడియా. యునానిమస్లీ అందరూ ఈ బ్లాక్ బస్టర్ విన్నర్, మీరే విన్నర్, మూవీ బాగుంది అని చెప్పడం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ టు మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ హ్యాపీ that you're back in this game. I mean, in the way that, as you said, lot of time you waited to be back, and this was very crucial. And I'm sure that from now on you will have many more success. My prayers and wishes, of course. And thank you so much, Yuvraj sir. మీరు నన్ను సార్ మూవీలో అంత బాగా చూపించారు, ఈ మూవీలో కూడా చాలా బాగా చూపించారు. అండ్ యు ఆర్ అ వెరీ కూల్ స్వీట్ పర్సన్, అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండి. అండ్ ఆఫ్ కోర్స్ హీరో గారు, I'm sure you would have heard this, but a lot of people theater ఆ షో తర్వాత బయటకు వచ్చి శర్వా ఎంత బాగా యాక్ట్ చేశారు, చూడ్డానికి అంత బాగుంది, ద వే దే వర్ సో ఎక్సైటెడ్. ఐ ఫెల్ దట్ దిస్ యాక్టివేషన్ ఆఫ్ అ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ రియలీ లవ్ యూ, అండ్ దట్ వాజ్ సో హ్యాపీ. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్, బికాస్ ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన దిల్ రాజు గారికి వెరీ హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అండ్ టు బ్లెస్ అస్. అండ్ దెన్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. అంటే శర్వా సంక్రాంతి అని వింటే చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతుంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మై ఎంటైర్ టీమ్ హ్యాస్ దిస్ వెరీ కూల్ యాటిట్యూడ్. అది మా హీరో గారు ఆర్ డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్, ఎవ్రీబడి ఈస్ ఇన్ దిస్ వెరీ కూల్ మోడ్. ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్, నో టెన్షన్. అది ఐ ఆమ్ అనేబుల్ టు బిలీవ్ దట్ మై డైరెక్టర్ సెడ్ హీల్ అంటే టెక్నికల్ టీమ్ని ఇబ్బంది పడతారంటే ఐ కెనాట్ బిలీవ్ దట్, బికాస్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద అదర్ థింగ్స్ సో వెల్. మనం యాక్టర్స్ సెట్కి వస్తే హీఈస్ ఇన్ ద మోస్ట్ కూల్ మోడ్, హీఈస్ అ కూల్ క్యాప్టెన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా
I'm so happy to have this success, and of course, Sakshi is also a very sweet girl, extremely sweet, down to earth, and the way she works hard to make sure that she comes prepared with the lines is really inspiring, and I wish her all the success. And to the music director and everyone, beautiful songs. I'm so happy. Inka, I want to work more hard and make sure that I have a lot of characters which people will remember forever. And thank you so much, Dilraju Garu. Thank you so much for coming. Thank you so much, Everina. If I forgot someone, I'm really sorry. And of course, I have to సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి ఇప్పుడు అంత టెన్షన్గా వెళ్ళలేదు, అంత టెన్షన్గా వెళ్ళాను, అంత టెన్షన్గా చూశాను ఈ సినిమా బాగుండాలి. దానికి రీజన్ ఫస్ట్ అనిల్. ఎందుకంటే అనిల్ ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసరో, ఎంత మంచి మనిషో నాకు బాగా తెలుసు, అందరికీ తెలుసు అఫ్కోర్స్. సో తనకి ఈ సినిమా ఎలా ఉన్నా బాగుండాలి, మంచి హిట్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది ఈరోజు ప్రేక్షకులు నిజం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. దానికైనా ఇందాక డైరెక్టర్ రామ్ చెప్పినట్టు ఏ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వడానికైనా ఫస్ట్ రీజన్ కథే అవుతుంది. ఆ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇవన్నీ కూడా అవి చేసిన భాను, నందు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎప్పుడూ మేము అందరం ఒక కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. వాళ్ళు ఎంతో ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ ఇవ్వబట్టి ఈ సినిమా డైరెక్టర్ అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. వాళ్ళ కాంబినేషన్ ఫెంటాస్టిక్ కాంబినేషన్. ఆల్రెడీ ఒక సినిమా చాలా పెద్ద రేంజ్లో ప్రూవ్ చేశారు. అగైన్ ఈ ఫిల్ము చాలా చాలా హ్యాపీ ఈ సినిమా సక్సెస్ గురించి. ఇంకా అలాగే కెమెరామెన్ యువరాజ్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగా చేసావు. అలా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నేను నరేష్ గారిని మిస్ అవుతున్నాను. చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్లో వస్తున్నారు ఆయన ప్రతి ఫంక్షన్కి. ఇక్కడ మాత్రం మిస్ అయ్యాను, ఈసారి మిస్ అయ్యాను. నరేష్ గారు నిజంగా చాలా చాలా బాగా చేశారు. అంటే ఆయన ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అంత బాగా చేశారు. అట్లాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, సత్య కానీ, వెన్నెల కిషోర్ చాలా చాలా బాగా చేశాడు. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ సంయుక్త అండ్ సాక్షి వైద్య ఇద్దరు చాలా ఆ క్యారెక్టర్స్కి ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. చాలా హ్యాపీ. అలాగే మ్యూజిక్ విశాల్ చంద్రశేఖర్ బాగా చేశారు. అలాగే అందరు టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. అందరి విషయంలో ఈ సినిమా అందరికీ ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. హీరో శర్వా నిజంగా చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ శర్వా. అది నాకు తెలుసు, చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు. అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకేంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది. అంటే 2 వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ని 100% జస్టిఫై చేశాడు. కంగ్రాట్స్ శర్వా, సో హ్యాపీ ఫర్ యూ. ఎంత పెద్ద సక్సెస్, ఎంత బ్లాక్ బస్టర్. అంటే కొన్ని అలా జరుగుతాయి. అంటే సంక్రాంతి సెంటిమెంట్ నీకు మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది. అనిల్, నువ్వు ఇలాగే నువ్వు తప్పులు ఎప్పుడూ చేయలేదు. కొన్ని ఎవరైనా క్యారీ అవుతారు అంతే తప్ప నువ్వు ఎప్పుడు ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. నువ్వు చాలా చాలా మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్స్ మళ్ళీ నీ స్టిక్లోకి వస్తామని 100% నమ్మకం నాకుంది. కంగ్రాట్స్ వన్స్ అగైన్. అందరికీ ఇంకొకసారి ప్రెస్కి చాలా థ్యాంక్స్ ఈ సినిమా అంతా బాగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. అందరికీ ముందు సంక్రాంతి అయింది, కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంక్రాంతికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకి ఆదరణ పొందడం కొన్ని సినిమాలకి జరుగుద్ది. సో అలాగే ఈ సంక్రాంతికి ఈ సక్సెస్లో శతమానం భవతి అప్పుడు శర్వాది సంక్రాంతికి వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్ అవ్వడం వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. యాక్చువల్ నేను శర్వాతో రిలీజ్ రోజు మాట్లాడాను, ఈరోజు అనిల్తో, డైరెక్టర్తో అండ్ రైటర్స్ నందు, భానుతో అందరితో మాట్లాడి ఒకటే చెప్పాను, నేను ఇంకా సినిమా చూడలేదు, చూశాక మాట్లాడతానని. అన్న ఇది ఎందుకు చెప్తున్నానంటే నేనే కాదు చాలామంది ఇంకా సినిమా చూడాల్సింది ఉంది ఈ సినిమా. సో ఇంత మంచి సినిమా ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పినట్లు మీడియా నుంచి రిలీజ్ అయిన రోజు 14th ఈవినింగ్ యుఎస్ నుంచి వచ్చిన రివ్యూస్ కానీ ఇక్కడి నుంచి రివ్యూస్ ఒక సూపర్ ఫిలిం అని యునానిమస్గా మెచ్చుకున్నారు. అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి.
సో లాస్ట్కు రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని ఇటు నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా గోయింగ్ టు ఇస్ అ బిగ్ హిట్. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ అద్భుతమైన రెవెన్యూను సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 డేస్లో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతూనే ఉన్నాను, అంటే అన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అందరితో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి ఇస్ నారి నారి నడమ మురారి గోయింగ్ టు ఇస్ అ బిగ్ సంక్రాంతి విన్నర్ అని మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మై బ్రదర్ శర్వా, ఇందాక సీను వైట్ల గారు చెప్పిన నీ లుక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే 7:30 షోకి చూస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రాపర్గా నా కంగ్రాచులేట్స్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకంటే ముందు నేను ఎక్కువ ఏది మాట్లాడినా తప్పుకు వెళ్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు భాను నాతో మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది బాగుంటుందని. సో నందు అండ్ భాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజ వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు. బీకే సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా ఆల్రెడీ నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది, గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక సీను వైట్ల గారు అన్నారు మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అంటే ఇప్పుడు ఇంతకుముందులాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మనకు వచ్చే ప్రైజ్లు ఏంటి, ఇప్పుడు వస్తున్న ప్రైజ్లు ఏంటి. సో ప్రొడ్యూసర్స్గా మనం జాగ్రత్త పడి మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరూ బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి వెంకటేష్ గారికి అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికీ కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితార ఎంటర్టైన్మెంట్స్ వచ్చి అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరు కంగ్రాచులేట్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడో 99లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 హిట్లు కొడితే చాలా ఆనందం వేసింది. ఒకే ఒకడు సఖీ నువ్వు వస్తావని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 హిట్లు రావడం అనేది ఇది ఇంపాసిబుల్. ఆ 3 నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్లు వచ్చాయి, మా ద్వారా రిలీజ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు అండ్ సీతారా వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరు నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగడుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ, నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా, అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా, కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అంటానికి. బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాట్ ఎవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరోలు కూడా నో ఆ విషయం కూడా మాట్లాడా. రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా. మా తరపున మీ సైడ్ ఏం కావాలి చెప్పండి సార్,
వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యువర్ అ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యూఆర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా బికాస్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేయాలి, చేద్దాం. దీన్ని ఎంత బాగా తీయాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ భాను అండ్ నందు. సినిమాకి రైటింగ్, డైలాగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా నారి నారి నడుమరారి చెప్తుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ అంటే కొన్ని చూస్తూ ఉన్నా వీడియోస్, ఇంత క్లీన్ ఫిలిం, ఇంత క్లీన్ డైలాగ్స్ రాయటం, స్క్రీన్ ప్లేలో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండటం, అది మీకు 3 మస్కిటీర్స్ అని పేరు పెట్టచ్చు. సో థ్యాంక్స్ టు యూ గైస్. అండ్ అలానే నెక్స్ట్ యువరాజ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నా అని చెప్తున్నారు, అది మీ వల్లే. అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్, సేమ్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని లేకుండా ఉన్నదాంతో ఏం చేయగలమో అంత చేసాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్. అండ్ నెక్స్ట్ అనిల్ గారు, ఈయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినన్నా అడగండి, అంటే ఏ ప్రొడ్యూసర్ని అడగండి, డైరెక్టర్ని అడగండి, ఎవరినన్నా అడగండి, అనిల్ గారు అనగానే పాపం చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. సార్ మీరు మంచి, డెఫినెట్లీ 100% మంచి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. బట్ ఫర్ మీ హీస్ బీన్ లైక్ అ బ్రదర్ టు మీ. వీ ఫైట్. ఏదో అప్పుడప్పుడు ఇంకా నేను చిన్న తమ్ముడు పెద్ద అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు అనుకున్నా కానీ ఒక బ్రదర్గా వెనకాల ఎంత అండంగా నుంచున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని నమ్మి ఐ నో వాట్ యు బీన్ త్రూ. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఐఎమ్ ప్రామిసింగ్. ఎందుకంటే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. మా సముద్రం సినిమా పోయిన తర్వాత సారీ అన్న, కొంచెం కథ కేర్ తీసుకుంటే బాగుండేది, నేను కూడా కొంచెం ఫిట్టర్గా బాగుంటే బాగుండేది అంటే, చిచ్చేశారు అసలు అలా ఎప్పుడు అనుకోకు, ఇది అందరం కలిసి తీసుకున్న డెసిషన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, వీల్ ఆల్ టేక్ ద బ్లేమ్. అలా ఏ ప్రొడ్యూసర్ చెప్పటం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలా. అండ్ దట్ ఈస్ ఓన్లీ గాయ్ హూ టోల్డ్ మీ ఇట్స్ ఓకే, తప్పు అందరం కలిసి చేసాం, దీన్ని భరిద్దామని. ఏ రోజు నీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు వరకు ఎప్పుడు అనలా. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా మన జర్నీ, మీ బ్యానర్కి నేను ఎప్పుడూ ఉంటా. విల్ ట్రావెల్ అ లాట్ మోర్. అండ్ సంయుక్త, యూ బీన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్. అండ్ చాలామంది చెప్తున్నారు నువ్వు అందరికి హిట్లు ఇస్తున్నావు అంట. సో థ్యాంక్ యూ నాకు హిట్ ఇచ్చినందుకు. అండ్ యా, గోల్డెన్ లెగ్, యా ఇట్ వర్క్స్. సంక్రాంతి నాకు ఎలా వర్కౌట్ అయిందో నువ్వు కూడా ప్రతి సినిమాలో ఉంటే గోల్డెన్ లెగ్. అండ్ థ్యాంక్స్ టు దట్ వండర్ఫుల్ గాడ్. అండ్ వాట్ ఎవర్ ద సెంటిమెంట్స్, సంక్రాంతికి వస్తే బాగుండు బాగుండు అని నాకు ఎలా అయితే సెంటిమెంట్ ఉందో నీకు కూడా అలా మాకు అందరినీ ఇలా ఇండస్ట్రీలో అందరిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపో. అండ్ రాజన్న, యూ ఆల్వేస్ బీన్ దేర్. ప్రతి సినిమాకి ఫోన్ చేస్తారు ఉన్నారు అని. నాకు ఇప్పుడు ఓకే థియేటర్లు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ మేము మా అందరికీ ముందే తెలిసే రిలీజ్ చేసాం. బికాజ్ లాస్ట్ అనౌన్స్ చేసాం అండ్ ముందే అనుకున్నాం తక్కువ థియేటర్లతో వద్దాం. ఇప్పుడు కంప్లైంట్ తక్కువ థియేటర్లు అంటున్నారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్. అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు, మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మీ చేతుల మీద పెడుతున్నా, మీరు చూసుకోండి. ఇంకా మిగతా మంచి సినిమా తీయటం మేము ఇచ్చేసాం. ఇంకా మిగతాదంతా మీ బాధ్యత. అండ్
ఇంత గోల్డెన్ హ్యాండ్స్ ఉండగా నాకు ఆలోచించాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అండ్ సాక్షి కూడా పాపం తను డైలాగులు తెలుగులో నేర్చుకుని మరీ చెప్పేది. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో నేను ఒక హీరో అయితే మాకు ఇంకో హీరో ఉన్నారు, అది మా నరేష్ గారు, మా నాన్నగారు. ఆయన అంటే మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే చేయటానికి ఒక 4 టేక్లు అయిపోయేది, ఎందుకంటే చూస్తూ చేస్తూ నవ్వు వచ్చేసేది. అండ్ మీరు ఈవెన్ అంటే ఆయన చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, లైక్ నేను మాట్లాడుతున్నా ఆయన కళ్ళు తిప్పుతూ ఉంటారు ఇటు. ఇంత కష్టపడి డైలాగులు చెప్తే నా కళ్ళు ఎందుకు నరేష్ గారి మీదకి వెళ్తున్నాయి అనిపించేది. అంటే ఆయన ఆబ్వియస్లీ వండర్ఫుల్ యాక్టర్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ నరేష్ గారు. అండ్ ఈరోజు ఇంత బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ, సునీల్ గారు, సత్య గారు, సుదర్శన్ గారు, అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఏదో ఊరికనే కమెడియన్ని పెట్టాం, ఒక కామెడీ ట్రాక్ రాసాం ఇట్లా లేకుండా. ఎందుకంటే ఈరోజు మీరు బయటికి రాగానే థియేటర్ నుంచి అందరూ చెప్పేది ఏంటి, ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. అండ్ ఇంకో ప్రామిస్ కూడా ఇస్తున్నా, ఇప్పుడు ఇలా తగ్గటానికి లేకపోతే చేయటానికి ఎప్పుడో ఏదో ఈవెంట్లో చెప్పా, ఐ ప్రామిస్ మంచి సినిమాలు చేస్తా అని. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవంతుడే నన్ను తీసుకెళ్తాడు. అండ్ సంక్రాంతికి ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అన్నీ బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా ఆడుతుంది, మన బాస్ సినిమా ఆడుతుంది, వెంకటేష్ బాబు కలిసి వచ్చారు ఇద్దరు. మొత్తం వాళ్ళ టీం అందరికీ, అనిల్ రావుపూడి గారికి, సాహు గారికి, అట్లానే అనగానగా ఒక రోజు రాజు చేసిన నవీన్ పోల్శెట్టి గారికి, మన వంశీ గారికి, అట్లానే వచ్చిన సినిమాలన్నిటికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, శర్వా వస్తే చూడండి ప్రతి సినిమాకి, అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు ఆడినాయి, లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్నీ ఆడినాయి, నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో కంపల్సరీ శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. సో కంపల్సరీ నాకు ఒక స్లాట్ పక్కన పెట్టండి. సో ఈ సందర్భంగా ఇది అనౌన్స్ చేయలేదు తెలియదు, సరే అనౌన్స్ చేసేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నా. వావ్, ఆ కాంబినేషన్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నారు, శ్రీను వైట్ల గారు, నేను, మైత్రి మూవీస్. సో ఇప్పుడే ఇదే రోజు అనౌన్స్ చేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ కొడతాం, అన్ని సినిమాలు కొడతాం. ఓకే, విష్ యూ హ్యావ్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్. అండ్ ఇంకా మెయిన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా మీడియా మిత్రులు, నా స్నేహితులు, 23 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, వాళ్ళ మొహంలో నవ్వులు చూస్తే, అరే నా కుటుంబాన్ని చూసి, అంటే ఇంటికి రాగానే నవ్వుతూ వెల్కమ్ చేస్తారు కదా, హిట్ కొట్టగానే అరే శర్వా కుట్టావా థ్యాంక్ యూ అని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. సో మీడియా మిత్రులకి అండ్ ఆల్ ద రివ్యూ రైటర్స్కి, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి, సంక్రాంతిని ఇంత బాగా 2026 ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్. థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు ప్రేక్షకులు అండ్ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీగా ఉండండి, స్మాల్ లైఫ్ నందు సీరియస్గా తీసుకోకండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.